నమస్తే. నేను మీ రేవంత్ చెల్మల. సో, ఒక్కసారి వాళ్ళ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. బంగారంలో, సిల్వర్‌లో మాత్రం బాగా డ్రాప్ అయితే కనపడుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్మోస్ట్ వాటి సపోర్ట్స్‌ని కూడా బ్రేక్ చేస్తున్నాయి. సో, దానికి గల కారణాలేంటి? మార్కెట్‌లో ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి? వీటన్నిటి గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. సో, ఈ రోజైతే కొంతవరకు మార్కెట్‌లో వాలటిలిటీ అయితే బాగానే కనిపించింది. సో, ఈ రోజు నిఫ్టీ 0.11% అంటే గట్టిగా 29 పాయింట్లు నెగెటివ్‌లో క్లోజ్ అయింది. అండ్ మనకి ఆ సెన్సెక్స్ కూడా హియర్ అండ్ దేర్ మనకి స్లైట్ నెగెటివ్ 150 పాయింట్స్ నెగెటివ్ గా క్లోజ్ అయింది. అండ్ మనకి ఈ రోజు కొంత పాజిటివ్ గా ఉందంటే ఇండియా విక్స్ వాలటిలిటీ బాగా పెరిగింది. యాక్చువల్ గా మనకి ఈ రోజు 4 to 5% వరకు కూడా వాలటిలిటీ ఇండెక్స్ అనేది బాగా షూట్ అయింది. కొంత స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కానీ మిడ్ క్యాప్ సెగ్మెంట్ కానీ కొంత న్యూట్రల్ లో క్లోజ్ అయ్యాయి. పర్టికులర్ గా మెటల్స్, పిఎస్యూ బ్యాంక్స్, బ్యాంక్ నిఫ్టీ, సో ఇవన్నీ కూడా మిగతా న్యూట్రల్ గా ఉన్నాయి. కానీ పర్టికులర్ గా పిఎస్యూ బ్యాంక్స్ రిలేటెడ్ ఒక అప్డేట్ కూడా ఉంది. ఆ అప్డేట్ గురించి కూడా మాట్లాడదాం. సో బేసిక్ గా మనకి ఈ వారం మార్కెట్ లో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. పోయిన వీకెండ్ అనాలిసిస్ లో కూడా పైన మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది ఆల్ టైమ్ హై దగ్గర. అక్కడ కొద్దిగా సెల్లర్స్ ప్రెసెన్స్ సహజంగానే ఉంటది. మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి పైకి వెళ్ళినప్పుడు కొంతవరకు ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉన్న వాళ్ళు, మార్కెట్ ఎక్కడి నుంచి కింద నుంచి పైకి వచ్చింది, పైకి వస్తున్నప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతున్నప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరగచ్చు. అండ్ దాంతో పాటుగా హవెవర్ మనం కరెక్ట్ గా ఆల్ టైమ్ హైకి వచ్చాము, మనకి ఇంకా ఇండియన్ ట్రేడ్ డీల్స్ ఏమో ఫైనలైజ్ కాలేదు. ఇటువంటి అన్ని కూడా కొన్ని చిన్న చితక అన్సర్టనిటీస్, అవన్నీ పెద్ద అని చెప్పడానికి లేదులేండి. కానీ మనం ఇక్కడికి వచ్చేసరికి స్లో డౌన్ అవుతామని మాత్రం చెప్పాను. సో గతంలో కూడా ఈ రెసిస్టెన్స్ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం సెల్ ఆఫ్కి గురి అవుతామని చెప్పట్లేదు. దట్ డజంట్ మీన్ మన బ్రేక్ పైకి వెళ్ళొద్దని చెప్పట్లేదు. ఇక్కడ మనకి స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాం. సో అనుకున్నట్టుగానే మనకి ఈ రోజు మార్కెట్లో ఇవాళ కూడా దాదాపుగా ఎన్ని రోజుల నుంచి 1 2 3 4 5 డేస్ నుంచి మనకి ఈ 26,000 రేంజ్ అక్కడికి వెళ్తుంది, రిజెక్షన్ వస్తుంది. సో బేసిక్ ఇక్కడ స్ట్రగుల్ అనేది మాత్రం మోస్ట్ కామన్ గా ఉంటుంది. ఒక్కసారి కనుక 26,235 ఆల్ టైమ్ హై బ్రేక్ చేస్తే మనకి కొంచెం పాజిటివ్ మూమెంటం రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ లో మాత్రం నెగిటివ్ ట్రెండ్ లేదు, అంతవరకు మాత్రం క్లియర్ గా కనపడుతుంది. కానీ పైన మనకు అలానే కొంతవరకు సెల్ ఆఫ్ రావడానికి, అంటే సెల్ ఆఫ్ కాదు కన్సాలిడేషన్ కి మాత్రం ఆ రెసిస్టెన్స్లు, న్యూస్లు ఇంకా అన్ని కూడా క్లియర్ కాకపోవటము, ఇవన్నీ కూడా కొంతవరకు అడ్డొస్తున్నాయి. సో ఈ రోజు కొంత బాగా లాస్ లోకి వెళ్ళింది మాత్రం రియాలిటీ సెగ్మెంట్, మోర్ దెన్ 1% లాస్ లోకి వెళ్ళింది. ఐటీలో కూడా కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది, పెద్దదేం కాదు. సో బేసిక్ గా ఈ ట్రంప్ రిలేటెడ్ న్యూస్లు కొంచెం ఇవన్నీ సస్టైన్ తగ్గిపోతే మాత్రం మనకి తర్వాత ఇష్యూస్ అన్ని కూడా నార్మల్ అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.